వరల్డ్ కప్ టీంలోని చాలా మందికి రెస్ట్ ఇవ్వడంతో యంగ్ టీమిండియా ప్రస్తుతం జింబాబ్వేతో సిరీస్ ఆడుతోంది. 5 టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేకి వెళ్లిన యువ భారత జట్టు ఇప్పటికే 3 మ్యాచ్లను కంప్లీట్ చేసుకుంది. మరో 2 మ్యాచ్లు ఆడేసి స్వదేశానికి తిరిగి రానుంది. ఆ తర్వాత టీమిండియా శ్రీలంక టూర్కు వెళ్లనుంది. ఈ నెల 26 నుంచి ఆగస్టు 7 వరకు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును సెలెక్టర్లు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. టీమిండియా శ్రీలంకతో 3 టీ20లు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. మరి ఆ సిరీస్ మ్యాచ్లు ఇప్పుడు ఎక్కడ జరుగుతాయో వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై 26న ఫస్ట్ టీ20, జూలై 27న సెకండ్ టీ20, జూలై 29న థర్డ్ టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ 3 టీ20లు కూడా ఒకే వేదికలో జరగనున్నాయి. భారత జట్టు పల్లికల స్టేడియంలోని ఈ 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టీ20 సిరీస్ తర్వాత వెంటనే 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఆగస్టు 1న కొలంబో వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 4వ తేదీన రెండవ టీ20 సేమ్ టైం సేమ్ గ్రౌండ్ లో జరగనుంది. ఇక మూడో వన్డే ఆగస్టు 7న అదే కొలంబో గ్రౌండ్ లో మధ్యాహ్నం 2:30 స్టార్ట్ అవుతుంది. కాగా టీ20 సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా టీ20లకు రిటైర్మెంట్ ఇవ్వడంతో యువ క్రికెటర్లకు టీంలో అవకాశం దక్కనుంది. ఇక వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉంటాడని తెలుస్తోంది. రోహిత్ కు రెస్ట్ ఇవ్వడంతో కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారు. హాయ్ క్రికెట్ లవర్స్, కేఎల్ రాహుల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.